సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏవి సుబ్బారెడ్డి ఇద్దరు అరెస్ట్ కావాలండి. ఇప్పుడు కాలేదనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరిని ఎవరైనా అటెంప్ట్ చేస్తారు. ఇప్పుడు అది నిఖిల్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన అరెస్ట్ కాలేదు కాబట్టి ఈ రోజు మా మమ్మీ చనిపోయింది. ఇప్పుడు మిగతా వాళ్ళకందరికి ఇమ్మీడియట్ గా అరెస్ట్లు అయిపోతున్నారు. వాళ్ళు ఎందుకు తప్పించుకుంటున్నారండి? ఆయన మాకేందంటే లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు సార్ ఇద్దరు మమ్మల్ని కన్సిడర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మిగతా హత్యల్ని అన్ని ఆపితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. సంస్థలకు అధ్యక్షునిగా పనిచేస్తూ జిల్లా అంతా తెలుసు. కాకపోతే ఎస్పీ గారు కానీ డిపార్ట్మెంట్ కానీ మాట్లాడితే ఇది సొంతంగా భూమి యొక్క తగాదా, కుటుంబ కలహాలు, వ్యక్తిగత ఇది అని చెప్తున్నారు. ఎక్కడండి ఈ ఊరు పుట్టిందే మా అబ్బా వాళ్ళ నాన్నతో. 4 తరాల నుంచి ఇక్కడ ఉన్నాము. ఎక్కడైనా సరే మా అబ్బా గారు పెద్దరికంగా వ్యవహరించారు. ఇక్కడ ఏదైనా పంచాయతీ వస్తే ఊరు పెద్దలు దస్తగిరెడ్డి కాడికి అంటే ఒక్క నిమిషంలో ఆయన కొలితేసి నీకు ఈ భాగం అంటే తీసుకునే వాళ్ళు. ఇప్పటికి చెప్తారు విషయం. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మాకు ఈ స్థలాలు, ఈ పొలాలు దీనిల గురించి వస్తాయా? అంత చిల్లరగండామా? ఆ పద్ధతులు ఎప్పుడూ లేము మేము. నలుగురికి చెప్పిన వాళ్ళమే తప్ప నలుగురు చెప్పించుకునేది లేదు. ఈరోజు ఏవి సుబ్బారెడ్డి గత 20 ఏళ్ళ నుంచి మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తూ ఆ రుక్మిణీదేవి ఎవరిని ఓడతారు వాళ్ళు. ఈ రోజు ఆమె తెలుగుదేశంలో చెప్తే చంపేస్తారా? వైఎస్ఆర్పి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ నిర్మూలం అయిపోయినాయి. ఎందుకో అక్కడ పొలిటీషియన్స్కు, అక్కడే ఆఫీసర్లకు డబ్బులు ఇవ్వాలి. వచ్చిన వాళ్ళకి ఇక్కడంటే ఆఫీసర్లు ఏం చేస్తారు? డబ్బులు తీసుకునే వాళ్ళకు న్యాయం జరిగిపోతుంది. ఈ న్యాయం ఉండేవానికి వాడిని డబ్బు కట్టల ముందు పని కాకుండా ఎట్లా పని అవుతుంది? పని కాదు. పని కానప్పుడు ఇప్పుడు చేసుకుంటారు. ఎన్నండి నా మీద మర్డర్ అటాక్ చేస్తాడు, మొన్న అఖిల వాళ్ళ ఇంటికాడ చేస్తాడు. ఈరోజు ఒక లేడీ, అసలు వాడు మనుషుల పశువుల వాడిని ఎక్కిచ్చేసి లేడీని ఎట్లా చంపుతారండి? రాయలసీమలో లేడీస్ను పిల్లలను టచ్ చేసే వాళ్ళు ఉండండి. ఏ పద్ధతిలో ఇది చేస్తారు అంటే ఈ వ్యవస్థలను ఎక్కడైనా సరే నేను ఏం చేసినా చెల్లుబాటు అయిపోతానని చెప్పి కదా, ఎవరు ఏం చేయరు. నిన్న హత్య జరిగితే వాడు అడ్డగా నిలబడతారండి 4 బాడీ గార్డ్స్. హాస్పిటల్లో సేవ నిలబడతారు. నిన్న మధ్యాహ్నం వరకు అట్లనే వాళ్ళ ఇంట్లో బాడీ గార్డ్స్ ఉంటారు. నేను ఎస్పీకి ఫోన్ చేసి అప్పుడు బయటికి పంపిస్తాను. అంటే ఇవన్నీ నాకు శక్తిని నేను ఎస్పీతో మాట్లాడగలుగుతున్నాను. ఆర్డినరీ వ్యక్తి ఎవరితో మాట్లాడాలి? ఎక్కడుంది న్యాయము? ఎక్కడ ఇది చేస్తారు? తెలుగుదేశంలో తిరిగితే చంపేస్తారా? అఖిలకు డిన్నర్ ఇస్తా ఉంటే చంపేస్తారా? ఇదేనా వ్యవస్థ? ఇదేనా సిస్టము? ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసినాం మేము. ఈరోజు మా పిల్లలను సర్ది నేను అరిసి ఎంతో అరిసి వద్దు ఇవన్నీ అని చెప్పి నేను అమెరికాకు పంపించినాను. ఫోన్ చేస్తే అమెరికా నుంచి ఏం బాబా ఇట్లా చేసి పెట్టివి, నేనుంటే మా అమ్మ బతుకుంటే ఎవరు సమాధానం చెప్పాలి వానికి? ఎక్కడ సిస్టము? ఎంతవరకు ఈ నరమేధం చేస్తాడినా? నేను ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు, ఈ మా సంస్థ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి తీరాలా. రేపు మొత్తం చుట్టాలంతా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష వాడి ఇంటి ముందంటే కూర్చుంటా. నాకు ఎవరి పర్మిషన్ పని లేదు. నేను జిల్లాలో అంతటా పర్యవేక్షణ చేసేటప్పుడు కూడా పోలీసుకు పర్మిషన్ కాదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేదని చెప్తున్నా. మొత్తం 5-6 మంది వచ్చి అక్కడ కొట్టి కంప్లీట్గా తలంతా పగలగొట్టారు. మాకు 20 సంవత్సరాల నుంచి గొడవలు ఉన్నాయి. ఇదేం కొత్త ఏం కాదు. మా వాళ్ళు చంపుకోవాలంటే ఎప్పుడో చంపుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎందుకు జరిగినాయి అనేదే నా క్వశ్చన్. దీని వెనకాల ఖచ్చితంగా ఏవి సుబ్బారెడ్డి, రుక్మిణి వాళ్ళందరూ ఉన్నారు. ఇంతకు ముందు కూడా ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా మా అమ్మ నాకు కాల్ చేసి చెప్పింది, ఇక్కడంతా వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు అని. 2-3 డేస్ బ్యాక్ నుంచి నాకు కాల్ చేసి చెప్తూనే ఉన్నారు. కానీ ఇట్లా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మా నాన్నను కూడా కొట్టారు. మా నాన్నకు అసలు 2 కాళ్ళు విరిగిపోయాయి. ఆయన పేషెంట్. ఆయనను కూడా వదిలిపెట్టకుండా కొట్టారు. అసలు ఆయనకి ఇదేం తెలియదు. అసలు మా మమ్మీ ఎలా ఉందో ఏమీ తెలియదు. కొంచెం కూడా కనికరం లేకుండా మ్యానిపులేట్ చేసి మా బాబాయ్, మా పిన్నిని, వాళ్ళ హస్తం కూడా ఉంది. కానీ ఈ గొడవలు మాకు కొత్త కాదు. ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి వాళ్ళని వెనకాల నుంచి చేయించాడు ఫస్ట్ థింగ్. ఇది ఖచ్చితంగా రాజకీయ హత్యే, దాంట్లో డౌటే లేదు. కొండారెడ్డి వీళ్ళంతా కలిసి చేసింది ఏంటి మరి? ఇదంతా రాజకీయ హత్య కాదు. సొంతంగా కొట్టుకున్నాం అనుకున్నాం, చంపుకున్నాం అనుకున్నాం. మళ్ళీ వీళ్ళంతా ఎవరు? ఎందుకు కలిసి ఉన్నారు? అయితే సొంతంగా అయినా చంపుకోవచ్చా? మేము అదే అడుగుతున్నాం. ఎస్పీ గారు అసలు
అఖిల ప్రియ గారి వాళ్ళ బాడీ గార్డ్ మీద నిఖిల్ మీద అటాక్ జరిగినప్పుడు అరే రియాక్షన్ లేకున్నందుకే ఈ రోజు మా అమ్మకి ఇంత జరిగింది. ఆ రోజు ఏబి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసింటే ఈ రోజు మా అమ్మ బతికేది ఖచ్చితంగా. ఖచ్చితంగా వాళ్ళే. మాకు వాళ్ళకు ల్యాండ్ ఒకటి ఇష్యూ ఉంది. మా 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 అవ్వ వాళ్ళది అది సంబంధించింది. వాళ్ళు వాళ్ళకి అమ్మారు అని చెప్పి ఇప్పుడు దానికి మా అమ్మ అడ్డమైందని చెప్పి ఇదంతా చేశారు. అదొకటి, ఇది కూడా అసలు తిరిగినందుకు ఒకటి, ఇది కూడా ఉంది. ఇంతకు ముందు ఆమె రుక్మిణి కూడా మేము నడుచుకుంటూ వస్తుంటే అన్నారు మీకు రాజకీయాలు అవసరమా, డిన్నర్లు పెడతారా, చూస్తాం మీ సంగతి అని చెప్పినారన్న. ఈ రోజు నాకైతే అఖిల ప్రియ లోకేష్ గారు అన్న అయితే ఖచ్చితంగా గెలిచారు. న్యాయం చేయాలన్నా. మా అమ్మ ఈ రోజు అఖిల ప్రియ గారు గెలిచారు కాబట్టి మా మమ్మీ నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా వీళ్ళని వదిలిపెట్టరు. ఈ ఆస్తులకు సంబంధించింది ఏది వదలరని వాళ్ళకి క్లియర్ గా తెలుసు. అందుకే ఇది పక్కా ప్లాన్డ్ పొలిటికల్ మర్డర్ ఇది. మాకు సీఎం గారు ఖచ్చితంగా దీని మీద న్యాయం ఖచ్చితంగా చేయాలి. లోకేష్ నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇట్లాంటివి ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు పార్టీకి వచ్చాక నేను చాలా న్యూస్ కూడా క్లియర్గా చూస్తున్నాను, ఫాలో అప్ అవుతున్నాను. ఇంతకుముందు కూడా నాకు బాగా తెలుసు. సో మాకు పక్కా న్యాయం జరగాలి. ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఈ ఈ ఇష్యూ పైన. పక్కా ఇది మా పర్సనల్గా ఫ్యామిలీ మ్యాటర్గా కన్సిడర్ చేసి మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.